జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న అంటేనే మా అన్న గ్రేట్. ఆయన వ్యూహాలు ఎవ్వరికీ తెలియవు, అర్థం కావన్నమాట. ఇప్పుడు మాస్ డైరెక్టర్ అయిన వివి వినాయక్ని దింపాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ ఆల్రెడీ అక్కడ మాట్లాడడము జరిగిందంటే, ఆల్రెడీ అక్కడ తను కూడా పర్మిషన్ ఇచ్చినట్లుగా నేను ఎలక్షన్లో నిలబడడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఆల్రెడీ మాట్లాడడం కూడా జరిగిందంటే వివి వినాయక్తో చర్చలు కూడా అయిపోయినాయి. ఈ మాస్ డైరెక్టర్ని జగన్మోహన్ రెడ్డి గారు దింపడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతుందంటే, ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్కి పోటీగా పెట్టాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ. ఎందుకంటే ఈయన కాపు ఆయన కాపు ఇద్దరిని అని, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వివి వినాయక్ని ఎంపీగా ఆల్రెడీ కృష్ణంరాజు గారి భార్యను కూడా దింపాలని చూస్తున్నారు నరసరావుపేట నుంచి. అదే విగ్గురాజు ఉన్నాడు అక్కడ, దాంట్లో నియోజకవర్గానికి ఎంపీగా నిలబెట్టాలని చూస్తున్నారు. చర్చలు కూడా జరిగాయి, కానీ ఆమె నుంచి ఎలాంటి ఇంకా అనుమతి రాలేదని అంటున్నారు చాలామంది. ఈ వివి వినాయక్ని కూడా మా వైసీపీ వాళ్ళు కొన్ని పెద్దలు కలిశారు, మాట్లాడారు, చర్చలు కూడా జరిగాయి. తను కూడా ఒప్పుకున్నాడు, కానీ ఎక్కడ అనేది తెలియదు. అమలాపురం ఎంపీ సీట్ ఇవ్వాలా, తర్వాత ఏలూరు ఇవ్వాలా అనేది చర్చల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చర్చిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నిర్ణయాలు తీసుకోలేదు, నిర్ణయం తీసుకుంటారు. కానీ ఫస్ట్ ఈయనతో చర్చలు జరిపారు వివి వినాయక్తో అంటున్నారు. కానీ ఒక మాస్ డైరెక్టర్ని ఎప్పుడు ఎలా దింపాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఈ మాస్ డైరెక్టర్ నిజంగా వస్తే గిన చాలా మంచిది మా పార్టీలకి. తర్వాత అంతేకాకుండా చాలా మెగాస్టార్ చిరంజీవికి కానీ బాలకృష్ణకి కానీ చాలామంది స్టార్ హీరోలకి హిట్లు ఇచ్చాడు వివి వినాయక్. ఇప్పుడు ఈ వివి వినాయక్ చాలా అంటే తెలుసు మనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అండగా ఉంటారో. జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా అక్కడ రాజకీయాల్లో కూడా చాలా అనుభవం ఉండే, రాజకీయాల్లో కూడా అంటే ఎన్నో హిట్లు ఇచ్చాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఒకరిని మించేలా ఒకరు ఆయా పార్టీల అధినేతలు ఎత్తులు వేస్తూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. సినిమా నేపథ్యం ఉన్న నాయకులు అన్ని ప్రధాన పార్టీల్లో ఉన్నారు. ఈ క్రమంలో వినాయక్ గురించి ఒక క్రేజ్ రూమర్ వైరల్ అవుతుంది. ఆ రూమర్ బలాన్ని చేకూర్చేలా నెటిజన్లు ఈ వార్తని వైరల్ చేస్తున్నారు. అదేంటంటే వినాయక్ రానున్న ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారట. వినాయక్ బంధువులు సన్నిహితులు కొందరు వైసీపీలో ఆల్రెడీ ఉండడంతో ఈ రూమర్కి బలం చేకూరింది. ఇంతకుముందు కూడా పూరి జగన్నాథ్ తమ్ముడు కూడా మా వైసీపీ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు ఈ వివి వినాయక్ పూరి జగన్నాథ్కి కూడా ఏదో ఇస్తారన్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి పూరి జగన్నాథ్కి మరి ఇస్తారు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ తమ్ముడే ఎవరో మా పార్టీలో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఆల్రెడీ ఇతనికి ఏదైతే వివి వినాయక్ తూర్పుగోదావరి జిల్లా అటు సైడ్ ఉండేవాళ్ళు, వీళ్ళకి చాలా బంధువులు చాలా, అంతేకాకుండా అక్కడ రాజకీయ నేపథ్యం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి చూడాలి, ఈయనగిన వస్తే పార్టీకి మంచిది ఉంటుంది. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మంచి క్యాండిడేట్కి ఒక మాస్ డైరెక్టర్ కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది.